ఇప్పుడు ఆ నిత్య నరకం నుండి తప్పించబడాలి అనంటే, పాపము ద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు అనంటే, శాపము ద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు అనంటే, అన్యాయము చేతను, అక్రమము చేతను, వ్యభిచారము చేతను, నరహత్యలు చేతను, దొంగతనము చేతను, ఆయా రకాలైన పాపము చేతను నువ్వు పట్టబడి నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే క్రీస్తు అనే పర్ణశాల నీడకు నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉగ్రత నుండి, నిత్య నరకము నుండి, అగ్ని గంధకముల నుండి తప్పించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పర్ణశాలగా వచ్చారు, బండగా ఆయన వచ్చారు. ఈ బండ నీడలోనికి ఎవరైతే వస్తారో, ఈ పర్ణశాల నీడలోనికి ఎవరైతే వస్తారో వారు ఏం చేయబడతారు అంటే ఉగ్రత నుండి తప్పించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎక్కడి నుంచి తప్పించబడతారు? నిత్య నరకము నుండి తప్పించ